ప్రకాష్ లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు. వస్తున్నావా రావా, నువ్వు రాకపోతే మీ నాన్న నా దగ్గరే ఉన్నాడు తెలుసు కదా, పెళ్లి మండపానికి తీసుకొచ్చేస్తాను అని అంటూ చెప్పగానే లక్ష్మి సరే వస్తున్నా అని చెప్పి సీరియస్గా చెప్తుంది. చెప్తే వస్తావా రావా, లేదంటే అక్కడికి వచ్చేస్తాను అని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు అడిగి విసిగిస్తావు, వచ్చేస్తున్నా అని అంటూ లక్ష్మి ఇలా తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదికేశవులు వెనక నుంచి వచ్చి చెయ్యి వేస్తాడు. భుజం మీద చెయ్యి పడేసరికి ప్రకాష్ ఒక్కసారిగా భయపడుతూ వెనక్కి తిరిగాడు. చూసి కూడా అన్ని మాటలు వినేశాడేమో అని చెప్పి ప్రకాష్ భయంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటూ ఆదికేశవులు అడగటం కూడా చాలా సీరియస్గా అడుగుతాడు. అలా అయ్యేసరికి ఇప్పుడే ఆదికేశవులు అలా చూసి అడగటంతో టెన్షన్ పడుతూ ప్రకాష్ ఏం చెప్పక అలాగే చూస్తూ ఉంటాడు. చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా ఇక్కడ నిండపడి మాట్లాడుతున్నావు, చెప్పు అని అంటూ ఆదికేశవులు అడిగేసరికి ప్రకాష్ టెన్షన్ పడుతూ తడబడుతూ అది అని అంటూ ఇలా కంగారు పడుతూ తను చెప్పబోతాడు. ఇక అప్పుడే ఇంత ఎండలో ఎందుకు బాబు నిలబడి మాట్లాడటం, అలా కారులో కూర్చొని మాట్లాడొచ్చు కదా, అమ్మాయి వల్లేనా అని అంటూ అడుగుతాడు. అప్పుడు ప్రకాష్ అమ్మయ్య వీడు వినలేదా, వినేశాడేమో అని చెప్పి ఎంత భయపడిపోయానో అని అనుకుంటాడు. అప్పుడే సరే పదండి అంకుల్ అని అంటే సరే పద బాబు నువ్వు ఎండలో నిలబడి మాట్లాడుతున్నావని చెప్పాను అని అంటే సరే అంకుల్ అనేసి కార్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళేసరికి ప్రకాష్ ఫ్రెండ్ టీ తీస్తాడు, వాళ్ళిద్దరికి ఇస్తాడు. నువ్వు తాగవా బాబు అని ఆదికేశవులు అడిగితే నేను అక్కడే తాగేసి మీరు తాగండి అని అంటూ టీ ఇచ్చేసరికి వాళ్ళు తాగుతూ, ఇంకా ఇక్కడేమో లక్ష్మి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఈ ప్రకాష్ వాడు వినట్లేదు, నాన్నని ఇక్కడికి తీసుకొస్తే పెద్ద ఘోరం జరిగిపోతుంది అని లక్ష్మి అనుకుంటూ ఏం చేయాలని కంగారుగా నిలబడి ఉంటుంది. తర్వాత సహస్ర వాళ్ళు అమ్మవారి గుడి దగ్గరికి పూజ కోసం వెళ్తారు కదా, అక్కడికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో అమ్మవారు పూని ఒక ఆవిడ అక్కడే ఇంకా పూజలో ఉంటుంది. ఇంకా అక్కడికి సహస్ర వాళ్ళు పద్మాక్షి అంబిక వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటే ఇంకా చుట్టూ ప్రదక్షిణలు చేయమని వసుధ చెప్తుంది. వసుధ దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసి పెడుతుంది. సహస్ర దీపం వెలిగించడానికి ముందుకు వస్తుంది. సహస్ర ప్రదక్షిణలు అయిపోయాక ఈ దీపం వెలిగించు అంటే సరే పిన్ని అని చెప్తుంది సహస్ర. అప్పుడే ఇక్కడేమో చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రదక్షిణలు చేస్తూ. విహారి నిలబడి ఉండటంతో విహారి నువ్వు కూడా ఇంట్లో పూజ గదిలో పూజ జరపాలి పదబాబు అని అంటూ చెప్పగానే సరే అని విహారిని కూడా తీసుకొని లోపలికి వెళ్తారు. అందరూ అక్కడికి వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా విహారి అలా దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడు విహారి అలా చూస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా లక్ష్మి బయట నిలబడి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. పండు యమున అందరూ ఉంటారు. ఇంకా ఇక్కడేమో సహస్ర అలా గుడి చుట్టూ తిరిగి వచ్చి ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారి ముందు దీపం వెలిగిద్దామని చెప్పి ఇలా దీపం వెలిగిస్తే అది కళ్ళు మూసి తెరిచేలోపే దీపం ఆరిపోతుంది. ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. అదేంటి దీపం ఆరిపోయింది అని అంటూ కంగారు పడుతూ చూస్తూ ఉంటే ఇంకా వెంటనే యమున వసుధ అక్కడే ఉంటుంది కదా, వసుధ టెన్షన్ పడుతూ అయ్యో దీపం కొండెక్కిందే, ఇలా జరగకూడదు చెప్పి ఇంకా అంబిక అదేంటి దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు, సహస్ర నువ్వు కూడా అలా కంగారు పడతావేంటి, గాలికి ఇంత గాలిలో ఆ దీపం ఎలా ఉంటుంది, అందుకే కొండెక్కింది, నువ్వు ఏమీ కంగారు పడకు అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే వసుధ అలసి ఇలా కొండెక్కటం మంచిది కాదు అని అంటూ చెప్తూ ఉంటుంది. అయినా పర్వాలేదులే అని మళ్ళీ అది వెలిగించు అని అంటూ ఉండగానే ఇంకా అప్పుడే అక్కడ అమ్మవారు పూనిన ఒక ఆవిడ మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. అయితే ఇది ఇలా జరగటం అపశకునం, మంచిది కాదు అని అమ్మవారు చెప్పకనే చెప్పారు, మీకు అర్థం కావట్లేదా అని అంటూ గట్టిగా అరుస్తుంది. ఆవిడ అలా అరిచేసరికి ఒక్కసారిగా కంగారు పడుతూ సహస్ర పద్మాక్షి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును అసలు మీరు జరగని పెళ్లి కోసం ఆరాట పడుతున్నారు, ఈ అలంకరణలో ఇవన్నీ వృధాయే అని అంటూ చెప్తే ఇంకా పద్మాక్షి ఏంటి అలా మాట్లాడుతున్నావు, పెళ్ళి జరగకపోవటం ఏంటి అని అంటూ ఉంటే ఆల్రెడీ ముడిపడిన బంధానికి ముడి వేయాలి అని చూస్తున్నారు, అయితే ఈ పెళ్ళి జరగకూడదని కూడా చాలా ఆటంకాలు సృష్టిస్తున్నారు, అయినా చాలా ముందుకు ఏవేవో చేస్తున్నారు, అయినా జరగట్లేదు అంటే అర్థం అమ్మవారికి ఇది నచ్చట్లేదని అర్థం, ఇది జరగదని కూడా అర్థం అని అంటూ చెప్పేసరికి అదేంటి జరగకపోవటం ఏంటి, నచ్చకపోవటం ఏంటి అని అంటే అవును అమ్మవారు ఇది జరగకూడదు అని అనుకుంటుంది, అందుకనే ఇలా జరిగింది అని అంటూ చెప్తే అంబిక ఇలా అనుకుంటుంది మనసులో, విహారిని చంపాలని ప్రయత్నాలు చేస్తుండటం, విహారిని అడ్డుకుని ఉండటం, ఇవన్నీ ఈవిడెలా చెప్పగలుగుతుంది అని అంబిక అనుకుంటుంది. వెంటనే అంబిక ఇలా అంటుంది, చూడు
చూడు సహస్ర, నువ్వు ఈవిడ గారు చెప్పినవన్నీ పట్టించుకోకు. కావాలని డబ్బు కోసమో దేనికోసమో ఇలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పద మనం వెళ్దాం అనేసి అంబిక సహస్రం తీసుకొని అలా పద్మాక్షి ముగ్గురు వెళ్తూ ఉంటే వసుధ ఆగిపోయి అనుమానంతో ముందుకు వచ్చి ఒక్క నిమిషం అని వాళ్ళని ఆపేసి అక్కడికి వస్తుంది. అమ్మ, మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ ముడిపడిన బంధానికి మీరు ముడి వేస్తున్నారు అని చెప్పారు. బంధం కాపలాగా ఉంది అంటున్నారు. ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటూ అడుగుతుంది వసుధ. ఇక అప్పుడే ఆ అమ్మవారు పూనిన ఆవిడ ఇలా చెప్తుంది. ఆల్రెడీ ముడిపడిన బంధం అంటే మీరు ఇప్పుడు ముడివేయాలనుకుంటున్న బంధానికి ఎప్పుడో ముడిపడిపోయింది అని అంటూ చెప్పేసరికి వసుధ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే విహారికి ముందే పెళ్లి జరిగిపోయిందని చెప్తుంది. ఆ బంధం ఇంకా తనని కాపలా కాచుకుంటూ చుట్టే తిరుగుతూ ఉంది. ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఇది అమ్మవారు రాసిన రాత, అమ్మవారి వేసిన బంధం అలా ఇలా విడిపోతుంది. మీరు చేస్తున్న ఈ పెళ్ళి, ఈ ప్రయత్నాలు జరగవు, ఫలించవు అని అంటూ ఆ కట్టుకున్న బంధం అదే వెంట ఉంటుంది. తనని తాను కాపాడుకుంటూ తిరుగుతున్న బంధమే శాశ్వతమైనది అని అంటూ చెప్తుంది. ఇంకా వసుధ ఆలోచించి బాధగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే విహారికి ముందే పెళ్లి జరిగిందా అన్నట్టుగా ఆలోచించుకుంటూ వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా విహారికి లక్ష్మికి పెళ్లి జరిగింది చూపిస్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. విహారి పూజ గదిలో దండం పెట్టుకుంటూ ఉండగా వెంకటేశ్వర స్వామి ఫోటో కింద పడిపోతుంది. ఫోటో కింద పడిగానే దేవుడి ఫోటో అలా పడిపోవడంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. యమున కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకొని అయ్యయ్యో ఇలా దేవుడి ఫోటో కింద పడిపోయింది ఏంటి, శుభమా అని శుభం జరుగుతున్న ఈ సమయంలో అపశకునం జరగటం ఏంటి, అసలు ఏం జరగబోతుందో ఏంటో అని కంగారు పడుతూ యమున అలా చూస్తూ ఉంటుంది. విహారి ఆ ఫోటోని మళ్ళీ తీసి ఇలా కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేస్తాడు. అమ్మ, ఇంతదానికి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం కాదులే, పెళ్ళి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అనవసరంగా ఫోటో పడిపోయిందని నువ్వు కంగారు పడకు అని విహారి చెప్తాడు. అలా చెప్పేసరికి ఇంకా యమున నాకైతే చాలా కంగారుగా ఉంది. ఇంకా ఈ పెళ్ళి మండపానికి వెళ్తున్న ఈ సమయంలో ఇలా దేవుడి ఫోటో పడటం మంచిది కాదు నాన్న అని అంటూ ఉంటుంది. విహారి నువ్వు బాధపడకమ్మా, ఏం కాదులే అని అంటూ విహారి బయటికి వస్తూ ఉంటాడు. లక్ష్మి అక్కడే ఉండి దండం పెట్టుకొని నిలబడి ఉంటుంది కదా. ఇంకా అప్పుడు లక్ష్మి విహారి అలా లోపల నుంచి పూజ గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే విహారి కాలని లక్ష్మి చూస్తూ ఉంటుంది. సడన్గా అక్కడ ఒక గాజు ముక్క ఉండటంతో ఆ దాని మీదే విహారి కాలు వేయిపోతూ ఉంటాడు. అప్పుడే విహారి గారు అని లక్ష్మి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేసి విహారి కాలు ఆ గాజు ముక్క గుచ్చుకోకుండా మధ్యలో చెయ్యి అడ్డు పెడుతుంది. విహారి కాలు గుచ్చుకోకుండా చేతి అడ్డు పెట్టి గట్టిగా అరుస్తుంది లక్ష్మి. విహారి తొక్కేస్తాడు చూసుకోకుండా. ఇంకా లక్ష్మికి గాజు పెంకు గిచ్చుకుపోతుంది. ఇంకా అప్పుడే అందరూ షాక్ అయిపోయి చూస్తారు. విహారి కింద కూర్చొని లక్ష్మి అని అంటాడు. యమున కూడా దగ్గరికి వచ్చేసి లక్ష్మి ఏమైందేమ్మా అని చెప్పి ఇలా అడుగుతూ ఇలా చూసేసరికి లక్ష్మి చేతికి గాజు పెంకులు గుచ్చుకుపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి విహారి ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేసావు అని కంగారుగా చెయ్యి తీసి ఇలా ఆ గాజు పెంకుల్ని తీసేస్తూ ఉంటాడు. విహారి ఫ్రెండ్ చాలా కంగారు పడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక చేతికున్న గాజు ముక్కల్ని తీసి పక్కన పడేసి విహారి కర్చీప్ తీసుకొని కడుతూ ఇలా అంటాడు. ఏంటి లక్ష్మి, చూసుకోవచ్చు కదా, చూసుకోకుండా ఇలా ఎందుకు చేసావు అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఇంకా అప్పుడే ఈ లక్ష్మి అలా బాధపడుతూ ఉంటే యమున అంటుంది విహారి కాలుకు గుచ్చుకుంటుందని నువ్వు ఇలా చెయ్యి అడ్డు పెడితే ఎలా లక్ష్మి, చూసావా నీ చేతికి ఎంత గాయమైందో అని అంటూ లక్ష్మిని అంటుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మిని తీసుకొని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా విహారిని మండపానికి తీసుకురమ్మని చెప్తారు. సరే అని విహారి బట్టలు మార్చుకున్న తర్వాత మండపానికి వచ్చేసి పెళ్ళికొడుకు డ్రెస్లో వచ్చి మండపంలో కూర్చుంటాడు. లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. లక్ష్మి బాధపడుతూ విహారి వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. సహస్ర వాళ్ళు రాగానే సహస్ర వాళ్ళని పెళ్లి మండపంలోకి తీసుకెళ్దామని అంటే అప్పుడు పంతులు గారు ఇప్పుడే రావద్దు అని చెప్పారు. కొంచెం సేపు అయ్యాక పంతులు గారే పిలుస్తారంట, మీరు లోపలికి వెళ్ళండి అని యమున వచ్చి చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. విహారి అక్కడే కూర్చొని లక్ష్మి
వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. లక్ష్మికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ప్రకాష్ పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడతాడు. మళ్ళీ ఏంటి వచ్చావా లేదా, అసలు నువ్వు బయలుదేరావా, నేనే మీ నాన్నని తీసుకొని రానా అని అడగటంతో ఇంకా లక్ష్మి వద్దు వద్దు మా నాన్నని తీసుకురావద్దు, నేనే వస్తున్నానని చెప్పాను కదా అని అంటే, ఎప్పటి నుంచి వస్తావు, అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇంకా బయలుదేరలేదు నువ్వు అని ప్రకాష్ అంటాడు. లేదు వస్తున్నాను అనేసి లక్ష్మి విహారి వైపు బాధగా చూసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. లక్ష్మి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. లక్ష్మి పరిగెడుతూ ఉన్నప్పుడు సహస్ర వాళ్ళు ఇంకా ఇంటికి రారు. ఇంకా లక్ష్మి అలా బయటికి వెళ్ళిపోతూ రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నప్పుడే సహస్ర వాళ్ళు కారులో వస్తూ ఉంటారు. ఇంకా వసుధ సడన్గా లక్ష్మి మెల్లో తాళి బయటికి వచ్చేసి ఇలా ఎగురుతూ ఉంటుంది. లక్ష్మి పరిగెడుతూ ఉన్నప్పుడు ఇలా పైన తన గుండెల మీద తాళి కనిపిస్తుంది వసుధకి. అలా లక్ష్మి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆటో ఎక్కి లక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు వసుధ చూసి అనుకుంటుంది, ఇదేంటి లక్ష్మి మెల్లో తాళి ఉందేంటి అని అనుకుంటూ లక్ష్మి ఎక్కడికి పరిగెడుతుంది అని అనుకుంటుంది. తాళిని అంత గమనిస్తుందో లేదో కానీ లక్ష్మి పరిగెట్టడం మాత్రం చూస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళని లోపలికి వెళ్ళమంటారు. లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ప్రకాష్ ఫోన్ చేస్తాడు. ఇంకా లక్ష్మి వెళ్ళేటప్పుడు పండు చూస్తాడు. లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఇంత ఫాస్ట్గా ఇంత కంగారుగా అనుకుని విహారీ బాబు గారికి చెప్పాలి అని పండు అనుకుంటాడు. లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే ప్రకాష్ ఫోన్ చేస్తాడు. ఏయ్ ఏంటి వస్తున్నావా లేదా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అంటే వస్తున్నానని చెప్పాను కదా, వస్తున్నా అని అంటూ లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా విహారి దగ్గరికి పండు వచ్చి అక్కడ కూర్చొని పువ్వులు అవి ఇవి అన్ని అందించినట్టుగా చేస్తూ, విహారి బాబు గారు అంటే ఏమైంది అని అంటూ పండు చెప్పు పండు అంటే, లక్ష్మమ్మ ఇందాక కంగారుగా బయటికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందో తెలీదు అని అంటే, అప్పుడు విహారి గుర్తు తెచ్చుకుంటాడు. లక్ష్మిని ఇంతకుముందు ప్రకాష్ బెదిరించిన విషయం చెప్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని విహారి ఎంతసేపు అయింది అని అంటే 5 నిమిషాలు అయింది బాబు అంటే, అయితే విహారి అనుకుంటాడు వాడే అయి ఉంటాడు, ప్రకాష్ గడే కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని విహారీ అనుకుంటాడు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళి కాపాడాలి, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళకూడదు కదా అని విహారీ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సరే నేను చూసుకుంటాను అని పండుతో చెప్తాడు. ఇంకా అప్పుడే పండు అక్కడే ఉంటాడు. ఇంకా విహారీ కంగారుగా ఆలోచిస్తూ ఉంటే బాబు దండం పెట్టుకో అని చెప్తూ ఉంటే సరే అని విహారీ దండం పెట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.